చిన్న వస్తువు తీసుకోవాలని వెళ్ళి పెద్ద వస్తువు తీసుకున్నామని చెప్పాను కదా, అదేంటంటే టీవీ అండి. ఆ టీవీ కూడా మాకు కాదు, మాకు ఇంట్లో ఉన్న టీవీ మంచిగా ఉంది, మంచి కంపెనీయే. నాన్న వాళ్ళకి టీవీ తీసుకుందామని వెళ్ళాం. నాన్న వాళ్ళ టీవీ పోయిన దసరా అప్పుడు పాడైపోయింది. అప్పటికి ఆ టీవీ తెచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ రిపేర్ చేసినా ఇంకా పని చేయదు నాన్న, కొత్తది తీసుకుందామంటే నాన్న ఒప్పుకోలేదు. మా వారే ఇక్కడ బంజర్కి తీసుకొచ్చి రిపేర్ చేయించారు. రిపేర్ చేయించినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి పెడితే మళ్ళీ టీవీ రావట్లేదు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే రిపేర్ చేయడానికి ఇచ్చారు. ఇన్ని రోజులైనా అతను ఇంతవరకు దాన్ని రిపేర్ చేయాల. ఇది అయ్యేది కదా, పెట్టేది కాదు, టీవీ తెద్దాం అనుకున్నాము. ఇది ఎప్పటి వీడియో అంటే శివరాత్రి ముందు శనివారం రోజు వీడియో. అప్పటికి మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఇద్దరు, నేను, మా వారు, ఆటో అతను టీవీ తేటానికని వెళ్ళామండి. ఆటో అతను అనే కంటే మా వారికి ఫ్రెండ్ అనమాట. మేము ఎటన్నా దూర ప్రయాణాలు వెళ్ళాలంటే బండి మీద వెళ్ళలేము కాబట్టి అతను ఆటో ఎక్కువ తీసుకొని వెళ్తుంటాం. ఇక షాప్కి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ ఒక టీవీ చూసారండి, బీపీఎల్ అంట. మేము పుట్టక ముందే ఉందంట కంపెనీ, నిజమో కాదో నాకు తెలియదు. మా వారు అంటున్నారనమాట మంచి కంపెనీ. సరే ఆ కంపెనీదే తీసుకుందాం చిన్నదనుకొని చూస్తుంటే అక్కడ పెద్ద టీవీ ఉందండి, ఆఫర్లో వచ్చిందంట అప్పుడే. ఇక వాళ్ళు షాప్ వాళ్ళు చెప్పారు, ఇట్లా ఆఫర్లో ఉందండి పెద్ద టీవీ. మేము చూసిన చిన్న టీవీ కంటే ఈ పెద్ద టీవీ 4000 పెచ్చు అనమాట. చిన్న టీవీకి అంత రేటు పెట్టే బదులు ఈ పెద్ద టీవీయే కొనుక్కోవచ్చు కదా, ఇంకో 4000 పెట్టని వీళ్ళు గోల చేసి తీసుకున్నారు. కానీ నాకు నచ్చలేదు, మొహం మార్చుకొని ఉంటే నన్ను నవ్వించడానికి ఏవేవో చేశారు. మమ్మల్ని చూసి మా వెనకున్న షాపులో పిల్లలు నవ్వుతున్నారు. ఈ ఇల్లేంటి ఏదో పెద్ద కారు కొన్నట్టు బిల్డప్ పెడుతున్నారు అనుకుంటున్నారో ఏమో కానీ వాళ్ళు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. కన్ను వెళ్ళిన దగ్గరికి కాలు వెళ్ళకూడదు అని చెప్తుంటాను కదా, ఈ విషయంలో నా మాట నెగ్గలేదండి.